ఫ్రెండ్స్, నేను కోడంగల్ వచ్చిన నిన్న కోడంగల్ వస్తే ఇక్కడ వాటర్ పూర లోడ్ ఉండే ఫుల్ ఉంటే పొద్దుగాల 9 గంటలకు కాల్ చేసిన. నిన్న మధ్యాహ్నం కల్లా కాల్ చేస్తే ఈరోజు సారు రేపు పొద్దున రమ్మాట చెప్పిండు. ఈరోజు పొద్దున వస్తే 7 గంటలకు కాల్ చేసిన. ఇప్పుడు ఓకే అని. కానీ అయితే ఒకవేళ ఏమవుతాయంటే ఇక్కడ పని వీళ్ళు ఎప్పుడు చేస్తారో అప్పుడు కాల్ చేసి స్టార్ట్ చెప్పేది. కానీ వీళ్ళు కాల్ చేయడానికి ఈయన కష్టమవుతుంది. రోజు మళ్ళీ తీయాలంటే ఈయనకే తిప్పలు ఉన్నాయి రోజు. ఇప్పుడు వాళ్ళు పని ఎప్పుడు చేస్తారో అప్పుడు కాల్ చేసి స్టార్ట్ చెప్పినా. కానీ ఇప్పుడు ఇక్కడ మిషన్ రోజు పెట్టాలంటే 5-6 రోజులు 7-8 రోజులు టైం పడతాయంట. ఓకే, ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తున్నాయో మీకు చూపిస్తాను కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంజన్ ఒకవేళ ఆఫ్ చేస్తే పెట్రోల్ అయిపోతుంది కదా. ఇంజన్ ఆఫ్ అయితే మళ్ళీ పెట్రోల్ పోసినాక అప్పుడే స్టార్ట్ కాదు. మళ్ళీ ఇంజన్ ఆఫ్ చేయకుండా పెట్రోల్ అట్లే పోయాలి, పోస్తూనే ఉండాలి. కొంచెం కాల్ అయినాక పెట్రోల్ పోస్తూనే ఉండాలి. ఇంజన్ ఆఫ్ అయితే మళ్ళీ చాలు చేస్తే నీళ్ళు డౌన్ అవుతుంది లోపల. నీళ్ళు మళ్ళీ బయటికి రావు, తిప్పలు పెడతారు. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఈడ పెడితే మంచి నడుస్తున్నాం. మళ్ళీ లోపల బుడుకుంటుంది. ఆ బుడుగు మొత్తం కడిగి చెప్పినట్టు అయింది. ఇంకే బయటికి కావట్లేదు నీళ్ళు. ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి. అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఎంత దూరమైనా 1500 తీసుకుంటా కిరాయి ఒక రోజుకు. పొద్దుగాల నుంచి 8 దాకా నడిస్తే ఒక రోజుకు 1500. 2 రోజులకు 3000 అవుతుంది. పెట్రోల్ సపరేటు నాకేం లేదు. పెట్రోల్ మీరే తెప్పించుకోవాలి. నాకు పెట్రోల్ సమానము లేకుంటుంది. కిరాయి అయితే మిషన్ కిరాయి ఒకటే అవుతుంది నాకు. ఒకవేళ చాలా దూరం ఉంటే మిషన్ అంత దూరం తీసుకురావాలంటే ఆటో మీరే పంపించాలి, కిరాయి మీరే ఇవ్వాలి. ఒకవేళ నా పని అయిపోయాక ఇంటికి మీరే తీసుకొచ్చి దించాలి మీరే. ఓకేనా? వీళ్ళు జరాన్ని కాల్ అయినాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే మొత్తం కాల్ అవుతాయి. కాల్ అయినాక ఈరోజు ఇంటికి పోతాయి రంగపల్లికి. నీళ్ళు ప్రెషన్ వాటర్ 3000కు ఫుల్ బయటికి బాడీ గుంచుతుంది. తిప్పలు ఏం పెట్టదు, తొందరగా బాడీ గుంచేస్తుంది. 5-10 నిమిషాల కల్లా నీళ్ళు అయిపోతుంది. ఒక్కరోజు బావి నిండి ఉంటే పొద్దుగాల 9 గంటలకు చాలు చేస్తే మధ్యాహ్నం 3 గంటల కల్లా నీళ్ళు కాల్ అవుతాయి.